కంగ్రాట్స్ బాయ్. కంగ్రాట్స్ బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగారం క్రేజీ బాయ్స్. ఇవాళ అంటే ఏందొచ్చేసి మేము ఇన్ని రోజు షార్ట్ వీడియోస్తోనే 100 సబ్స్క్రైబర్స్ అయితే తీసినాం. ఇప్పుడు 100 అయ్యారు కదా, ఫుల్ వీడియోస్ అయితే తీస్తాం, మంచి మంచి కంటెంట్ తీస్తాం. మీరు కామెంట్ అయితే చేయండి. చెప్పురా ఇంకా నీకు ఎట్లా అనిపిస్తుందిరా నువ్వు ఛానల్ పెట్టినందుకు? నాకు ఏం మంచిగానే అనిపిస్తుంది, కానీ మీరైతే సపోర్ట్ చేయాలి గైస్. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి మంచి కంటెంట్లు అయితే తీస్తాం. నీకు ఛానల్ పెట్టుకోమని ఎవరు చెప్పారు? మా టీమ్మేట్స్ అందరం మాట్లాడుకున్నాం గైస్. అన్న మేము ఇట్లా ఛానల్ తీద్దాం, యూట్యూబ్ సరే తీద్దాం రా అని మేము అందరం మాట్లాడుకున్నాం. అందరం అయితే తీసినాం. ఇప్పుడు షార్ట్ వీడియోస్ వల్లనే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. ఇంకేంటంటే ఇప్పుడు ఏం లేదు గాయ్స్, సింగారం స్మార్ట్ బాయ్స్. ఏం లేదంటే మరి వెళ్ళిపోతాం. సింగారం స్మార్ట్ బాయ్స్ ఆయన పిలుద్దాం. సింగారం స్మార్ట్ బాయ్ యూట్యూబర్ ఆమె పిలుస్తున్నాం, రావాలి. కంగ్రాట్స్ బాయ్. కంగ్రాట్స్ బాయ్. దగ్గర తినాలా? మాట్లాడే ఏం కాదు. అరే నువ్వు వీడియోలు ఎడిటింగ్ చేసి అప్లోడ్ ఎందుకు చేస్తలేవు? వీడు నా ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తలేడు. ఈయన రిచ్ మన స్మార్ట్ బాయ్ సబ్స్క్రైబర్ అప్లోడ్ చేస్తలేడు. చెప్పురా, ఛానల్ పెట్టినావు. వీడు పెట్టినోడు పెట్టిండు, నా ఛానల్ పేరు పెట్టిండు. వీడు ఇంత బాగుంది. మాకేం దొరకలేదు. నన్ను అడుగురా, నేను చెప్తా. మీరేడుగా మీ వీడియోలు మీరు తీసుకుంటా, మీరు బిజీగా అయిపోయారు. ఏ కామెంట్లు వద్దు, మనకి ఇటు ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఈస్ కాసిం మై ఫ్రెండ్. ఓకే, అరే ఒక ఛాలెంజ్ రా. 10 నిమిషాలు ఆపకుండా ఇంగ్లీష్ లో మాట్లాడరా, ఇద్దరు మాట్లాడరా. కంటెంట్ కావాలొద్దా? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. వీడు కాల్ రికార్డింగ్, నేను ఎడిటర్ ఎవరు మీ దాంట్లో బాయా? వీడు నాకు కాల్ చేసే కాల్ రికార్డింగ్ అంతా నీకు కేసు సాధ్యరాని లేరా. ఇన్ని ఫోన్లో వేస్తాడు, కంటెంట్ చెప్పు అని చెప్పిన కంటెంట్లు చెయ్యడు. ఇప్పుడు నేను కంటెంట్ చెప్తున్నా, చెయ్యరు. ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇంగ్లీష్ మాట్లాడు. ఇంగ్లీష్. హాయ్ బ్రో. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీట్ కానీ ఇతను మంచి ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతూ పక్కన ఉంటాయి. ఎట్లా ఒకటి మాట్లాడు. కంటెంట్ కావాలి వద్దా? షీస్ గై సో ఫనీ. దిస్ ఈజ్ నువ్వు మాట్లాడు. మాట్లాడు సార్. నీకు ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఇంగ్లీష్ లో మాట్లాడు. మన కష్టం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనోడు చాలా మంచివాడు, మనం సపోర్ట్ చేయరు, మనం చూసుకున్నాం వెనకకెళ్ళి. మనోడు చాలా మంచి కంటెంట్ ఇస్తాడు మీకు. ఇక్కడ నేను చదువుతున్నా. ఇగో ఆగిపోయాం. నాకు కూడా పని ఉంది, నీకు ఒక్కరికే కాదు. నేను పని మీద బయటకు కూర్చున్నారా అంటే మగం ఫోన్లు చేసి నన్ను పిలిచింది, కేక్ కోదాం అని చెప్పి పిలిచినోడు. హ్యాపీ బర్త్డే వరా, కేక్ కాట్రే. హ్యాపీ బర్త్డే వరా, కేక్ కాట్రే. అయితే స్టోరీ ఏంటంటే శివ సీరియస్ విషయం చెప్తున్నా. మనోడు
ఇట్లాంటి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవడం చాలా గ్రేట్. ఎందుకంటే నేను చూస్ చేసుకున్నప్పుడు కూడా నా వెనకాల ఎవ్వరు నిలవాళ్ళే. నేను మీ అందరికీ తెలుసు అక్షయన్న, శివ, మనోడు, సన్నిగాడు, బబ్లు, మనం అందరం కలిసి చేసుకుని ఉండే. సో ఎట్లా చేసినాం, మనం బి మస్తు దెబ్బలు తిన్నాం, మస్తు మందితో వచ్చి ఇట్లా మాటలు తిన్నాం, అక్కడెక్కడో పోయి వీడియోలు చేసినాం. బబ్లు అని బండి ఇప్పి దాంట్లో మొత్తం లాస్ అయిపోయినాం, రిమ్ములు బెండ్ అయినాయి, ఇంజన్ జామ్ అయింది, అంతా అయింది, మస్తు బాధపడ్డాం. ఇవరా ఒకటే సలహా ఇస్తారా, ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నాం, మంచిదే. ఒకవేళ సెట్ అయినా అనుకో జీవితం మారుతుంది, కాలే అనుకో నాలుగు బ్రో నాది బి ఏం కాలే, కాకపోతే షార్ట్ ఫిలిం అని అదని ఇదని పైసలు అంతా బర్బాద్ చేసిన. ఇప్పటికీ లేట్ ఏం కాలే, 500 సబ్స్క్రైబర్స్ నా దాంట్లో కంప్లీట్ అయిపోగానే నేను చేసేస్తాను. పుట్టి నాకు ఇప్పుడు 2 వీడియోలు వేస్తే నాకు 500 సబ్స్క్రైబర్స్ అయిపోతారు, కరెక్ట్ 2 కంటెంట్లు చేస్తే. కానీ నేను ఎందుకు అవుతున్నా అంటే దానికి టైం వస్తుంది, ముహూర్తం వస్తుంది, రాసి పెట్టుంటే ఏదైనా అవుతుంది అని చెప్పేసి నేను అవుతున్నా. సో నీకు బి ఒకటే చెప్తున్నా, 100 మంది 100 మాటలు అంటారు, పట్టించుకోకుండా ఎందుకు పట్టించుకోవాలి. అందుకే నేను ఇవాళ దినం ఇంతమంది హృదయాన్ని గెలుచుకున్నా. ఉత్త కంటెంట్ అయినా సరే ఇట్లా వేస్తే వీడియో 20K 30K మీద ఉంటుంది నాకు. ఉత్త కంటెంట్ అయినా సరే ఇట్లా వేస్తే వీడియో 20K 30K మీద ఉంటుంది నాకు. ఖచ్చితంగా మ్యాక్స్ 5K దాటుతుంది. చూస్తున్నావు కదా యూట్యూబ్లో. ఒకటే, యూట్యూబ్ నుంచి పైసా ఆశించకు, ఇంట్రెస్ట్ పెట్టి పని చేయకు అంతే. నేను చేసినట్టు చేసుకో, కోసుకో కేక్గా. ఇప్పుడు మీరు కామెంట్ చేయరు, మేము మంచి మంచి కంటెంట్ అయితే తీస్తాం. మీకు ఏం కంటెంట్ కావాలో ఆ కంటెంట్ అయితే తీస్తాం. కామెంట్ అయితే చేయరు. ఇక మీకు ఎట్లాంటి కంటెంట్స్ కావాలో, ఇప్పుడు మనకి ఎట్లయితే సపోర్ట్ చేస్తారో మనల్ని కూడా అట్లనే సపోర్ట్ చేయరు. వీడు కూడా మన లెక్కనే కష్టపడతాడు. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు పడతాడు చూస్ చేసుకొని ఉండదు. నేను చూస్ చేసుకున్నా, ఈడు చూస్ చేసుకుంటూ ఈడు చేస్తాడా చేయడా అనేది నా తెలియదు. నేనైతే చేసుకుంటూ వస్తున్నా, చిన్న చిన్న డక్లాయిస్తున్నా, బండికి స్క్రూ టైట్ చేసుకుంటా ముందుకు నొక్కుతున్నా. ఆ స్క్రూ మొత్తం ఒక దినం టైట్ అయిన రోజు మన లెవెల్ అలాగుంటుంది అనుకోరు. కానీ అది వేరే వదిలేసేది. కేక్ బాగుందా? అయిపోతాడు అలా పెట్టు కేక్ పోయి జల్దీ. ఇప్పుడు కేక్ కోసినాక చిన్న టాస్క్. ఎడిటర్ ఎవరు? సురజా? కోట్ల వీళ్ళు వచ్చేసి ఆస్తి పాస్తులొద్దు పాటి. కోట్ల విలువ చేసే ఆస్తి పాస్తులొద్దు, బిరుదులెన్నో తెచ్చిపెట్టు పదవులు వద్దు, దండలు వేయొద్దు, మణిమకుటాలసలొద్దు, నా జన్మభూమి ప్రేమ చాలు. ఇంకోటి వీడియోలో గలీజ్ మోడల్ వాడకొని ఇక కొన్ని స్ట్రైక్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. 3 స్ట్రైకులు పడితే ఛానల్ ఎగిరిపోతుంది. ఆల్రెడీ చెప్పిన ఏమేమి ఉంటాయి, ఇంకా అవి కూడా చెప్తా. సరేనా? ఓకే, పెద్దది పెట్టాలి ప్రేమతోటి. ఎట్లున్నా ఇటు పెట్టరా, ఇటు పెట్టు. నేను చెప్పలతో ఏం పేరు పెడతావు ఛానల్ది? ఛానల్ డైరెక్టర్ వాళ్ళ అన్నా కేక్ అయితే బాగుంది. చిన్నదేనా ఇప్పుడు? చలో అదే మీ డాడీ వచ్చింది బే, పిలువురా కేక్ తినిపి మీ డాడీకి. ఇగో అయ్యో మీ కొడుకు ఎవరు చూస్ చేసుకొని ప్లాట్ఫామ్ చూస్ చేసుకుండు, యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, 100 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. దేని విషయంలో? ఏ ఆట విషయంలో? ఆట విషయం వీడియోలు యూట్యూబ్ లో వీడియోలు చేస్తుండు. 500 సబ్స్క్రైబర్లు అయిపోతే పైసలు వస్తాయి. అంటే యాక్టింగ్ బాగుండాలి, వీడియోలు మంచిగా చేయాలి, వీడియోలు మంచిగా చేయాలి, అందులో యాక్టింగ్ బాగుండాలి. చెప్పినట్టు వీడియో నువ్వు అంటున్నావు, యాక్టింగ్ అని నేను అంటున్నా అంతే. నాకు 500 సబ్స్క్రైబర్లు అయిపోయారు, దానికి ఇప్పుడు 100 అయ్యారు. దానికి 500 సబ్స్క్రైబర్ జల్దీ కావాలని కోరుకో. మంచి యాక్టర్ అయితేనే వస్తాయి. మీ డాడీ కేక్ పెట్టి కేక్ కూడా కేక్ ముక్క చెప్పు ఇంకొకటి ఏంటంటే నలుగురు నాళ్ళకి వెళ్ళి మంచి మాటలు వెళ్ళాలి తప్ప పలానోడు మంచోడు, మంచి యాక్టింగ్ చేస్తాడు, మంచి విధంగా మంచిగా పని చేస్తాడు అని చెప్పేసి నలుగురు నోట్లకి కాదు, 10 మంది నుంచి మంచిగా యాక్టింగ్ అనేది కోరుకుంటే మనం మంచిగా చేస్తే అది దానివల్ల కూడా పాపులర్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే
షో బాగా చేస్తున్నాను అని చెప్పేసి అండర్స్టాండ్ మీద కూడా ఉంటారు కొంతమంది అది ఇస్తారా ఇష్టపడతారు. అంతే అవుగా నేను అనేది కూడా గది అట్లా అంతే కరెక్ట్ మాట చెప్పిండు. సార్ కేక్ అయితే తినిపిరా మీ డాడీకి. ఏదో మా అమ్మ ఫోటో కూడా తీసుకపోతా. నువ్వు ఫస్ట్ నువ్వు ఫోటో దిగు తర్వాత మీ మమ్మీ తీసుకురా. ఎందుకురా పోట వాళ్ళు పెట్టుకుంటారు అందులో యూట్యూబ్ లో పో కంటెంట్ వాళ్ళది గట్ల పో అంటే ఇప్పుడు షో చేసినంలే కంటెంట్ ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకుంటారు వాళ్ళు. పెట్టినవరా అవు మరి అప్పుడే పాస్ట్ ఉండాలి మరి జరా ఎట్లుంటావు ఇప్పుడు చూడు ఎడిటర్ సురజ్ ఇది మిస్ చేయకు. చలో నా తిను. మీ మమ్మీని తీసుకురా ఏమైనా చెప్తుంది వద్దా చెప్పురా భయ్ వాళ్ళ అన్నయ్య 9th పరమేష్ ఇడు ఎంత బక్క ఉండు చూడు రీ తలకాయ కిందికి అన్నారు జనం ఇది గట్లా బస్ రైట్. ఇదంతా మీ టీమ్ ఆరా సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ. ఈడు ఎడిటరు ఈడు యాక్టరా ఈడు 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 దొంగ మోటివేషన్ పర్సన్. మోటివేషన్ చాకీరా కేక్ ఛానల్ పేరు మా పేరు అంటే జోక్ బాగుండాలి. జోక్ మంచిగా ఉండాలి చాకంటిరా. సో గైస్ ఇప్పటికి కూడా చెప్పేది ఒకటే ఆడు ఏవో చూస్ చేసుకోండు గట్టిగా లైకులు కొట్టురి స్టోరీలు పెట్టురి షేర్ చేయరి సబ్స్క్రైబ్ అయితే కొట్టురు జర. నేను కూడా కమ్యూనిటీ పోస్ట్లు వేస్తా స్టోరీ అది ఏమంటారు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెప్పు. చలో రైట్ పోతున్నాను పట్టుకుర్రా.